హలో గాయ్స్! జాన్ థాడన్ అయితే ఆ ప్రెసిడెంట్‌ని లేపేయడానికి ప్లాన్ అయితే వేశాడు. ఇప్పుడు మనం ఎలా అయినా అడ్డుకోవాలి. అజ్రమా అయితే మంచి ప్లాన్ అయితే వేశాడు. సేమ్ అదే ప్లాన్ అయితే అప్లై చేయబోతున్నాం. బాస్ వాళ్ళకి మన ప్లాన్ అయితే తెలిసిపోయింది. ఇప్పుడేం చేద్దామంటారు? మీ అందరికీ ప్లాన్ ఏ మాత్రమే తెలుసు. ప్లాన్ బి నాకు మాత్రమే తెలుసు. ప్లాన్ ఏ పని చేయకపోతే ప్లాన్ బి ఉంది. నన్ను ఎవ్వడు ఆపలేడు. डॉन मैं हूँ डॉन। హలో గాయ్స్! జాన్ థాడన్ని ఎలా అయినా ఆపాలి. వాడు ప్రెసిడెంట్‌ని ఎందుకు కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ప్లాన్ మీద ఉన్నాడు. మనమైతే ఇప్పుడు ఒక సపోర్ట్ కోసం అయితే వచ్చాము ఇక్కడికి. ఇక్కడే అనుకుంటా. అదిగో షిప్. అదైతే మన ఇండియన్ ఆర్మీ అనమాట. జాన్ థాడన్ మనుషులు ఇక్కడున్న ఆర్మీలో కూడా ఉన్నారు. సో, అందుకని మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ అయితే తీసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే. పైన జెట్స్ అవి ఉన్నాయి కదా! సో, ఇదే అనుకుంటా ఇండియన్ ఆర్మీ షిప్పు. అక్కడికి ఎలా అయినా వెళ్ళాలి. ఒకసారి కిందకైతే వెళ్ళాలి. కొంచెం ముందుకైతే వెళ్దాము. మేబీ అక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి దారుండొచ్చు. కిందొక ఏదైనా షిప్ ఉంటుంది కదా! దాన్నేసుకొనైతే వెళ్దాం అక్కడికి. ఆహా! ఈ జాన్ థాడన్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. మొన్నేమో మోటు పత్లుని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడేమో ఇలాగా. ఓకే. ఇటు నుంచి కిందకైతే వే ఉంది. అరే! ఒకసారి ఆగండి. అక్కడేదో ఉన్నట్టుంది. అరే! చిన్న హెలికాప్టర్ అయితే ఉంది. ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు. మేబీ అతనిదే అనుకుంటా. అతనేం ఫోటోస్ తీస్తున్నాడు? ఏమో అర్థం కావట్లేదు. ఓకే. సిటీ ఫోటోస్‌నైతే తీస్తున్నట్టున్నాడు. సరే ఇతన్నెళ్ళైతే అడుగుదాం. సార్ మాకొక చిన్న పనైతే ఉంది. మీ హెలికాప్టర్‌ని ఒకసారైతే వేసుకెళ్తాను. అప్పటి వరకు నా కారైతే మీ దగ్గరుంచండి. సరే సరే జాగ్రత్త. సరే అయితే హెలికాప్టర్ ఏసుకొనైతే వెళ్ళిపోదాం అక్కడికి. ఎలా అయితే షిప్ మీదకైతే వచ్చేసామో, మన ఆర్మీ వాళ్ళు ఏదో మీటింగ్‌లో ఉన్నారంట. కాసేపు పైనే వెయిట్ చేయమన్నారు. ఈలోపు ఇక్కడ ఏమేమున్నాయో చూసేద్దాం. ఓకే. ఇదైతే కార్గో బాబ్. ఎన్నున్నాయబ్బా అవి? 1, 2, 3 అమ్మో! మొత్తం 6 అయితే ఉన్నాయి. ఇంకా జెట్స్ అవి ఉన్నాయి కదా! బ్యాక్ సైడ్ అన్నీ జెట్ జెట్ అయితే ఉంది. ఇదొచ్చేసి కార్గో ప్లేన్. ఇక్కడొక 2 జెట్స్, ఒక హెలికాప్టరు, ఇంకొకటి అదేంటిదబ్బా! భలే ఉంది. ఒక హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్‌లా కూడా యూజ్ చేయొచ్చనుకుంటా. మన ఇండియా వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్‌డ్ వెపన్స్ అయితే ఉన్నాయి. చాలా అడ్వాన్స్‌డ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓకే. వాళ్ళైతే మీటింగ్ అయిపోయినట్టుంది. వెళ్ళైతే వాళ్ళని కలిసేద్దాం. A few moments later. గైస్, ఆర్మీ వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. వాళ్ళు మనకైతే హెల్ప్ చేస్తా అన్నారు. అలాగే నన్ను ఒక ఫైటర్ జెట్ అయితే వేసుకొని వెళ్ళమన్నారు. మనం ఒక ఫైటర్ జెట్ అయితే వేసుకొని వెళ్దాం. ఈ ఆర్మీ టీమ్ మొత్తం ఆ ఆర్మీలో అయితే కలుస్తారు. ఇప్పుడు జాన్ థాడన్ ఎలా కిడ్నాప్ చేస్తాడో చూస్తాం. అంతేకాకుండా ఒక మంచి ప్లాన్ అయితే చెప్పారు. వీళ్ళు సేమ్ ప్లాన్ అయితే అప్లై చేస్తున్నాం. అబ్బా! ఎలా అయితే ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాను. ఇప్పుడు ఏ వెహికల్ ఏసుకెళ్ళాలి? ఓకే. ఇక్కడున్న వెహికల్ అయితే వేసుకెళ్దాం. సైలెంట్‌గా అక్కడ జనాల్లో అయితే కలుద్దాం. అర్జున మావయ్య మన ఇండియన్ ఆర్మీనైతే తీసుకురావడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడున్న ఆర్మీలో కూడా జాన్ మనుషులున్నారు. సో, అందుకని మన ఇండియన్ ఆర్మీని తీసుకురావడానికైతే వెళ్ళాడు. డోరేమోన్ ఇక్కడ ఉండి చెకింగ్ అయితే చేస్తున్నాడు. జాన్ థాడన్ గాని, వాళ్ళ మనుషులు గాని ఎవరైనా అనుమానం వస్తే మనకైతే ఇన్ఫార్మ్ చేసేస్తాడు. ఓకే. ఇదే ప్రెసిడెంట్ మీటింగ్ ఆల్రెడీ జరుగుతుంది. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటారనుకుంటా. కొంచెం ఎక్కువసేపు మీటింగే. సో, అందుకని మనకి టఫ్ టైమ్ అనమాట. ఎలా అయినా ఈయన ఎళ్ళిపోయే వరకు కాపాడితే చాలు. ఆర్మీ మాత్రం గట్టిగానుంది. పోలీస్ కార్లు, ఆర్మీ జీప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మీటింగ్ అయితే అక్కడే జరుగుతున్నట్టుంది. అబ్బా! ఇంత సెక్యూరిటీ ఉన్నా ఆ జాన్ థాడన్ ఎలా కిడ్నాప్ చేస్తాడు? ఏం చేస్తాం? చాలామంది ఆఫీసర్లు అమ్ముడుపోయారు కదా! ఓకే. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆయన ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు జాన్ థాడన్ ఎలా వస్తాడో నేను చూస్తాను. గైస్, అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి కూడా కుదిరితే షేర్ చేయండి. అజ్రమావి చెప్పినట్టు
ప్రెసిడెంట్ డూప్ని అయితే అక్కడ పెట్టి ప్రెసిడెంట్ని అయితే ఇక్కడ సేఫ్గా అయితే ఉంచాను. ఇప్పుడు జాన్ డాడన్ కన్ఫామ్గా దొరికేస్తాడు. ఈ ఎల్లో క్రిమినల్ భలే పని చేశాడు. ఈ జాన్ని డాన్ అవ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఎల్లో క్రిమినల్ మంచి పని చేసావు. వీళ్ళందరికీ మంచి మాస్కులు అయితే సెట్ చేసావు. చాలా బాగున్నాయి. సరే అయితే మన ప్లాన్ ప్రకారం అయితే వెళ్దాము. ఆడికి వెళ్ళాక ప్లాన్ ఏ వర్క్ అవ్వకపోతే వెంటనే ప్లాన్ బి అయితే అమలు చేస్తాను. సరేనా? మీరైతే అందరు జాగ్రత్తగా ఉండండి. ఓకే పదండి. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, మేమైతే అక్కడికి వెళ్తాం. ఈలోపు నువ్వు ఎస్కేప్కి ఒక షిప్ అయితే అరేంజ్ చేయి. మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరు దొరకద్దు. ఎల్లో క్రిమినల్, మనం అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం అయితే చెయ్యి. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే నేను ప్లాన్ బితో రెడీగా ఉంటాను. మీ అందరినీ సేఫ్గానే ఉంచుతాను. జాగ్రత్త అందరూ, మర్చిపోవద్దు. చెప్పినట్టు చేయండి. చాపర్ దగ్గర అయితే ఎవరు లేరు. మనం త్వరగా దీన్ని అయితే లేపేద్దాం. స్పాట్ అయితే వచ్చేసాను, జంప్ అయితే చేసేద్దాం. ఎలా అయినా కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అవ్వాలి. ఈ ల్యాండింగ్ ఒకటి కొంచెం ప్రాబ్లమే. ఎలా అయినా ల్యాండ్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అందరూ అర్జున గేమింగ్ వైటీకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే, కరెక్ట్గా అయితే ల్యాండ్ అయితే అవుదాం అనుకుంటున్నా, కానీ ఇంతమంది ఉన్నారు కదా, కొంచెం భయంగా ఉంది. ఎలా అయితే ల్యాండ్ అయితే అయ్యాను. ఇప్పుడు అందరినీ బెదిరిస్తాను. అరే, మిమ్మల్ని ఎవరిని వదలను. అందరూ నా చేతుల్లో అయిపోయారు. ప్రెసిడెంట్, నువ్వు కూడా అయిపోయావు. అరే ఏంటిది, ప్రెసిడెంట్ ఒక్క బుల్లెట్కి పడిపోయాడా? బాస్ బాస్, ప్లాన్ బి. నేను సరెండర్ అయిపోతున్నా. నన్నేం చేద్దాం, నేను సరెండర్ అయిపోతున్నా. అరే, వీడు ఎల్లో క్రిమినల్ కదా. ఇంతకీ జాన్ డాడ్ అనేడి? నాకేదో తేడా కొడుతుంది. ప్రెసిడెంట్ సేఫ్గా ఉన్నాడా? సార్, ప్రెసిడెంట్ సేఫ్గా ఉన్నారో లేదో చూడండి. నాకెందుకు తేడా కొడుతుంది. జాన్ డాన్ ఇక్కడికి రాలేదు. వీళ్ళు వేరే ప్లాన్ ఏదో వేసినట్టున్నారు. కొంచెం ప్రెసిడెంట్ అయితే జాగ్రత్త. అర్జున మావయ్య, ఎక్కడున్నా త్వరగా రండి. ఇక్కడ ఏదో జరగబోతుంది. ఏరా, నా అనుచరులనే చంపుతారా? ఇప్పుడు మీరందరూ అయిపోయారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నేను ఇలా వస్తానని. ఈ రోబోట్ని ఆపడం మీ తరం కాదు. ఎలా అయినా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయకుండా వదలను. ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి. ఇంకా నన్ను ఎదుర్కొందాం అనుకున్నారా? మీ వెహికల్లన్నీ నాశనం చేస్తున్నా. అరే ఏంటి ఆ ట్రక్ ఏంటని? మనం కాల్చినది పేర్లేదంటే మేబీ అందులోనే ప్రెసిడెంట్ ఉన్నాడేమో, అందుకే అది దానికి ఏం జరగలేదు. సరే చూద్దాం, అందుట్లో చెక్ చేద్దాం. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రెసిడెంట్ ఇందుట్లోనే ఉన్నారు, నాకు అర్థమైంది. ఎలా అయినా అప్పుడు ప్రెసిడెంట్ పట్టుకుంటా. మీరెవర్రా మధ్యలో? చచ్చారా? ఎందుకురా నా చేతుల్లో చావు మీ అందరికీ? అవసరమా? మర్యాదగా ప్రెసిడెంట్ని ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాను కదా. ప్రెసిడెంట్, మర్యాదగా నువ్వు బయటకు వస్తావా లేదా నేనే లోపలికి రానా? త్వరగా డిసైడ్ చేసుకో. ఈ జాన్ డాన్ నిన్ను వదలడు. అరే, ప్రెసిడెంట్ డేంజర్లో ఉన్నాడు, ఎలా అయినా కాపాడాలి. షించాన్, డోరేమాన్, మీరైతే సేఫ్గా ఉండండి, నేను వచ్చేస్తున్నా. అరే, ఈ జాన్ రోబోట్ని ఎలా ఆపాలి? ఒక పని చేద్దాం, పైకెళ్ళి గాల్లో ఆపేసి అక్కడి నుంచి అయితే ఫైర్ చేద్దాం. నన్ను నువ్వు ఆపలేవు అర్జున. ఇక్కడితో నీ చాప్టర్ క్లోజ్. అర్జున మామా, 6.5 hours later. గైస్, మనకు ఒక బ్యాడ్ న్యూస్. అర్జున మామయ్యకి అయితే సీరియస్గా ఉంది. హాస్పిటల్ అయితే జాయిన్ చేశాము. జాన్ డాన్ ఆ ప్రెసిడెంట్ని ఎందుకు తీసుకెళ్ళాడో అర్థం కావట్లేదు. మేబీ పెద్ద ప్లానింగే వేసాడు అనుకుంటా. ఏదో న్యూక్లియర్ అటాక్ అని చెప్పేసి అంటున్నారు. న్యూక్లియర్ అటాక్ అంటే పెద్ద ప్రాబ్లమే. అసలు జాన్ డాన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు ఏంటి తన ప్లాన్? ఇవన్నీ తెలియాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. అందరూ పార్ట్ 3 అని అయితే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను.
అలాగే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.